విజయనగరం హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి సిరాజ్ బ్యాంక్ అకౌంట్స్ ను సీజ్ చేశారు ఎన్ఐఏ అధికారులు. సిరాజ్ కుటుంబం బ్యాంక్ అకౌంట్లన్నీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోనే ఉన్నాయని గమనించిన ఎన్ఐఏ అధికారులు వాటిపై ఆరా తీశారు. సుమారు 50 లక్షల వరకు అకౌంట్లలో ఉన్నట్లుగా గుర్తించారు. అంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా తీస్తున్నారు. సిరాజ్ అకౌంట్లో ఒకేసారి వేల కొద్దీ డబ్బు క్రెడిట్ అవ్వడం గుర్తించిన ఎన్ఐఏ అధికారులు వాటిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఉగ్రవాద భావజాలంతో ఇటు విజయనగరంలోనూ అటు హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్ర పడినటువంటి సిరాజ్ ఇప్పటికీ విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిరాజ్కి సంబంధించి అనేక విషయాలు ఇప్పటికే సంచలనాత్మక విషయాలు అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు విజయనగరం 2 టౌన్ పోలీసులు కావచ్చు, ఎన్ఐఏ పోలీసులు కావచ్చు, ఇప్పటికే అనేకమైనటువంటి కీలకమైనటువంటి సమాచారం సేకరించగా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఆయన యొక్క బ్యాంక్ అకౌంట్లపైన కూడా ఎన్ఐఏ అధికారులు కావచ్చు, లోకల్ పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి సారించిన నేపథ్యంలో కీలకమైనటువంటి విషయాలు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ప్రస్తుతం మనకి కనిపిస్తుందో ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, ఈ బ్యాంకులోనే వాళ్ళకి సిరాజ్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే సిరాజ్కే కాదు, సిరాజ్ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇదే బ్యాంకులో, అంటే ఈ బ్యాంకుకి సంబంధించిన బ్రాంచుల్లోనే అకౌంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అకౌంట్లో నుంచే సిరాజ్కి అనేక ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా జరిగినట్లయితే ఇప్పటికే ఎన్ఐఏ అధికారుల ద్వారా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగి, అంటే ఎక్కువగా క్రెడిట్ అనేది ఎక్కువగా జరిగింది. అంటే ఒకేసారి 70,000 కావచ్చు, 80,000 కావచ్చు, లక్ష రూపాయలు కావచ్చు, కేవలం క్రెడిట్ మాత్రమే జరుగుతుంది. సిరాజ్ అకౌంట్ నుంచి డెబిట్స్ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. అంటే అయితే ఈ అకౌంట్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్ని లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి సిరాజ్కి వస్తున్నాయి? ఎందుకంటే సిరాజ్ ఒక విద్యార్థిగా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. సిరాజ్ అక్కడ కోచింగ్ సెంటర్, అంటే గ్రూప్స్ కోచింగ్ అని చెప్పేసి హైదరాబాద్ ఉన్నటువంటి సిరాజ్కి ఇన్ని డబ్బులు లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అకౌంట్లో లక్షలాది రూపాయలు, అటు సుమారు 50 లక్షల రూపాయలకు పైగా ఉన్నట్టయితే మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇన్ని లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సిరాజ్కి వచ్చాయి? అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఎందుకు కేవలం ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్లను ఎందుకు ఎంచుకున్నారు? అందరూ నేషనలైజ్డ్ బ్యాంకులో ఎందుకు అమౌంట్ అంటే క్రెడిట్ చేయట్లేదు? ఎందుకు అక్కడ ఖాతాలు అక్కడ తెరవకుండా కేవలం ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మాత్రమే ఎందుకు ఖాతాలు తెరుస్తున్న దానిపై కూడా ఎన్ఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసినట్లయితే సిరాజ్ తండ్రికి లాకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే లాకర్లో ఏముందనేది కూడా ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిరాజ్ తండ్రి ఒకసారి యూనిఫామ్లో, మరోసారి నాన్ యూనిఫామ్లో వెళ్ళి ఖాతాను లాకర్స్ తెరవాలని చెప్పి బ్యాంక్ అధికారులు కోరినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అధికారులు సస్యమినడంతో ఆయన మళ్ళీ వెనుతిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఆయన లాకర్ తెరవాలనుకున్నాడు? ఎందుకు అసలు లాకర్ తెరవాల్సి గిట్టే ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి కొడుకు, అంటే కన్న కొడుకుపై ఒక ఉగ్రవాది అభియోగాలు ఉన్న పరిస్థితుల్లో ఒక ఉగ్రవాదిగా ముద్ర వేయబడి విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తండ్రి అయి ఉన్నప్పుడు ఇలాంటి లాకర్లు తెలవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే సిరాజు తండ్రి ఏఎస్ఐగా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిరాజు అన్నదమ్ముడు ఒక ఎస్టీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా తన సిస్టర్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సిరాజ్ ఎందుకు ఉగ్రవాదిగా మారాలనుకున్నాడు? అయితే సిరాజ్ ఉగ్రవాదిగా మారాలనుకున్నప్పుడు సిరాజ్ వ్యక్తిత్వం ఏ విధంగా ఉండేది, ఇంట్లో ఏ విధంగా బిహేవ్ చేశాడు అనేది కూడా ఇప్పటికే తన తండ్రి రెహమాన్పై కూడా కొంత అనుమానం అయితే ఉంది. అంటే రెహమాన్కి పోలీసు డిపార్ట్మెంట్లో ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు, అంటే కొడుకు ఈ విధంగా చేస్తున్న ఇంట్లో ఉన్నటువంటి కొడుకుని ఎందుకు వాళ్ళు అంటే అబ్జర్వ్ చేయలేదనేపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎందుకు సిరాజ్ తండ్రి రెహమాన్ బ్యాంకులో లాకర్లు ఓపెన్ చేయాలనుకున్నాడు? 2 సార్లు, అంటే అప్పటికి వద్దన్నప్పుడు కూడా రెండోసారి మళ్ళీ ఎందుకు ప్రయత్నించాడు? అసలు సిరాజ్ బ్యాంక్ అకౌంట్లోకి ఎంత అమౌంట్, 1 లక్షలాది రూపాయల అమౌంట్ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి నిధులు ఎలా సమీకరిస్తున్నాడు? అటు ముంబైలో ఉన్నటువంటి తన గ్రూప్ సభ్యుల నుంచి ఏమైనా సేకరిస్తున్నాడు, లేదంటే అటు తెలంగాణ, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి వస్తున్నాయా, లేదంటే ఏదైతే తన ఉగ్రవాద సంస్థ సౌదీలో ఉందో అక్కడి నుంచి ఈ డబ్బులు సిరాజ్కి అమౌంట్ ఏమైనా క్రెడిట్ అవుతుందా? అంటే కేవలం అంటే మనం చూస్తున్నప్పటికీ ఈ బ్యాంక్లో క్రెడిట్ అనే అమౌంట్ మాత్రమే సిరాజ్ దగ్గర ఉందా, లేదంటే సిరాజ్కి ఇంకేదైనా మార్గం ద్వారా సిరాజ్కి అమౌంట్ వస్తుందా, లేదంటే సమీర్ అకౌంట్లో నుంచి కూడా సిరాజ్కి అమౌంట్ వచ్చే పరిస్థితి ఉంది? అంటే అనేక కోణాల్లో ఇటు ఎన్ఐఏ అధికారులు కావచ్చు, 2 టౌన్ పోలీస్ స్టేషన్లు కూడా విస్తృత, అంటే చాలా కీలకమైన సమాచారాలు సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దర్యాప్తు కూడా చాలా వేగవంతం చేస్తున్న పరిస్థితి. ఈరోజు కూడా కస్టడీ పిటిషన్కు అటు వీళ్ళిద్దరిని కూడా అనుమతించే అవకాశం కనిపిస్తుంది. సుమారు 5 రోజుల కస్టడీ పిటిషన్ కూడా ఈరోజు ఇవ్వచ్చినటువంటి తీర్పు కూడా వెలువడి ఉన్నది. ఈ సాయంత్రం తీర్పు కూడా విజయనగరం జిల్లా కోర్టు నుంచి వెలువడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు సిరాజ్ తండ్రి పదే బ్యాంక్ వచ్చి లాకర్ని ఓపెన్ చేయాలని కోరుతున్నాడు? అదేవిధంగా సిరాజ్కి ఎంత అమౌంట్ ఎలాగా బ్యాంకులో క్రెడిట్ అయింది,
తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసా? అంటే సిరాజ్ ఏ విధంగా డబ్బులు ఖర్చు చేసేవాడు, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇది క్రెడిట్ చేశారా, లేదంటే సిరాజ్కు బయట నుంచి ఇది ఏమైనా అమౌంట్ క్రెడిట్ అయిందా? ఇంట్లో వాళ్ళకి సిరాజ్ ఆర్థిక లావాదేవీలు ఎవరు చూసుకున్నారు? అసలు సిరాజ్కి ఇంట్లో ఏమైనా అమౌంట్ మంత్లీ క్రెడిట్ అంటే ఎందుకంటే బయట కోచింగ్ సెంటర్లో ఉండేవాడు. సో అటువంటి సమయంలో సిరాజ్కి ఏమైనా అమౌంట్ క్రెడిట్ మంత్లీ ఇంత ఏమైనా క్రెడిట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. ఎందుకంటే జనరల్గా కోచింగ్ వెళ్ళే వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి సుమారు మనం చూసినట్లయితే నెలకు మహా అయితే ఒక 6,000 నుంచి 7,000 రూపాయలు పంపిస్తుంటారు. మహా అయితే కొంచెం లగ్జరీగా కొంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళైతే మహా 10,000 రూపాయలు పంపిస్తారు. కానీ సిరాజ్ అకౌంట్లో 10,000 రూపాయలు 5,000 రూపాయలు క్రెడిట్ అయిన పరిస్థితి ఇక్కడ మనకి కనిపించినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఎక్కడ చూసుకున్నా కానీ సిరాజ్ అకౌంట్లో 70,000 రూపాయలు, 80,000 రూపాయలు, ₹1,00,000 క్రెడిట్ అవుతున్న పరిస్థితి. ఎంత అమౌంట్ ఎక్కడి నుంచి క్రెడిట్ అవుతుంది అనేది దానిపై ఎన్ఐ అధికారులు అయితే పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై కుటుంబ సభ్యులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సిరాజ్ తండ్రిని అటు పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు కూడా సమర్పించాలని కోరారు. 2 రోజుల విచారణ కూడా పిలిచిన పరిస్థితి. ఎన్ఐ అధికారులు ఇప్పటికీ విజయనగరంలో టెస్ట్ వేస్తున్న పరిస్థితి. 3 రోజుల నుంచి కూడా అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే ఇన్ని పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సిరాజ్ తండ్రి ఎందుకు బిహేవియర్ ఎందుకు అలా మారింది, ఒకసారిగా లాకర్ల వైపు ఎందుకు దృష్టి సారించాడు, అదేవిధంగా సిరాజ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్న విషయం సిరాజ్ తండ్రికి తెలుసా? ఎందుకంటే సిరాజ్ తండ్రి ఇటీవలే రీసెంట్గానే కొత్తగా ఇల్లు 2 సంవత్సరాలే, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది, ఓన్ హౌస్ కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? సిరాజ్ తండ్రి సొంతంగానే, అంటే సిరాజ్ తండ్రి చెప్పిన ప్రకారం లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నాడు. మరోపక్క అంటే లోన్ పెట్టి ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఉండేటప్పుడు సిరాజ్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఎలా క్రెడిట్ అవుతుంది, ఈ ఎన్ని కోణాల్లో కూడా ఎన్ఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది పూర్తి స్థాయిలో దీనిపై. అంటే ఎంత అమౌంట్ ఉన్నది ఇంకా ఖచ్చితంగా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే బ్యాంకు అధికారులు కూడా ఎన్ఐఏ ఆదేశాల మేరకు చాలా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే కస్టడీ పిటిషన్కి ఇచ్చిన తర్వాత ఈ సాయంత్రం వీళ్ళిద్దరిని సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా కస్టడీ పిటిషన్కి ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి రేపటి నుంచి కూడా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.